హాయ్ ఫ్రెండ్, ఇగో మా తోటలో ఇగో టమాటాలు అయితే అవుతున్నాయి. ఇప్పుడు ఇగో ఇగో నిన్ననే కలిసినాము. ఇగో కాయలు అయితే ఇప్పుడే కొన్ని చిన్నగా ఉన్నాయి, కనబడతలేవు. ఇక కలిసినాము తోట అయితే. ఇగో అల్లం ఉంది, పొద్దున్న నుంచి కొల్లల పని ఉండి ఎత్తలేదు. ఇప్పుడైతే ఇగో అల్లం ఎత్తిపోస్తున్నా. అల్లం ఎత్తేసి రేపు మందు వేసుకుంటే నీళ్ళు కట్టాలి. ఎందుకంటే మందు కాయ లాగూరడానికి, కాయ మంచిగా అవుతుంది అన్నట్టు మందు వేసి. చిన్నగా ఉంది కాబట్టి ఇగో ఈ సైజు ఉంది, పెద్దగా అవుతుంది మంచిగా మందు వేస్తే. మందు వేయకుండా ఉంటే కూడా మంచిగానే అవుతుంది, కానీ మందు వేయకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. కానీ కోళ్ళెరువుతోనే పండిస్తాం మేము. ఎక్కువ మందు అయితే వేయము, మందు కొట్టము. ఎందుకంటే మందులన్నీ ఇక వర్షానికి మందులే, టమాటా తోటలకు మందులే అట్లా అని చెప్పేసి వేయను నేను మందులు ఎక్కువ. ఓకేనా? తోట ఎలా ఉంది, మేము మందు వేస్తే ఎట్లుంటుంది, మందు వేయకుంటే ఎట్లుంటాయి కూరగాయలు చెప్పండి. ఓకేనా ఫ్రెండ్? మా వర్షాన్ని కూడా చూడండి. ఇంకో వర్షాన్ని కూడా మంద అయితే వేయలేదు ఇంకా, ఎందుకంటే కోడి ఎరువే, ఇంకా మందులు వేయలేదు. ఇంకా ఇక్కడ వాటినవిగో కళ్ళు ముదురు అయితే తీయాలి. సన్నగా ఉంది, ఈరిగా వేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం, కానీ ఈరిగా అయితే వేయలేదు. రేపటి నుంచి కిలోలో పెట్టుదామా, లేకపోతే దమ్ము అది ఉంటుంది దాంతో నన్న కొడితే ఇగో ఇలా ఉందన్నట్టు సన్నగా ముదురు అయితే రేపియాలి. ఇగో ఇంత నాటినాం పొలం. ఎంత అంటే ఒక 4 ఎకరాలు అంత ఉంటుంది. 4 ఎకరాలు ఉంది. అయితే ఈ 4 ఎకరాల కూడా నేను మందు వేయలేదు, కోళ్ళెరువు పోసిన. కోళ్ళెరువుతోనే ఇవాళ కరెక్ట్ 20 రోజులు అయితే నేను చేను నాటి. చూడండి ఇట్లా ఉంది. ఈ 20 రోజులకి ఇంత మంచిగా అయిందంటే ఇంకా మందు వేసి ఇంకెంత బాగా అవుతుందో చూడండి. కాకపోతే మనం తినేది కాబట్టి ఆలోచించి మందు వేయకుండానైతే పండిస్తున్నాను నేనైతే. మందు అయితే వేయను, మందు అన్ని మందులతోనే అవుతున్నాయి కాబట్టి మందు వేయట్లేదు. మందు కొట్టను, వేయను. అడుగు మందు కానీ యూరియా కానీ మనం రోగం వస్తే మా ఇవి కానీ ఏది పంపు ఏది స్ప్రే కూడా చేయను. ఇక ఇట్లే ఇక మనం చేసిన పంట మనకు అందుతే ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత బాగుంటుంది. మందేసిన ఒడ్లు చూడండి, రైస్ తిని చూడండి ఎట్లా ఉంటాయో. మందేసినవి చూడండి, మందేసినవి తింటే అన్ని రోగాలే, ఇక లేనిపోనివన్నీ వస్తాయి మనకి. ఈ మందు వేయకుండా చూడండి ఎంత బాగుంటాయో అసలుకు. నేనైతే మందు అయితే వేయను, ఏమైనా ఎరువులతోనే పండిస్తాను. ఇక్కడైనా ఇంకో దగ్గర కూడా ఉంది మాకు, ఆడైనా ఈడైనా ఎక్కడైనా సరే ఎరువులతోనే పండిస్తున్నా కాబట్టి రైస్ మాత్రం చాలా మంచిగా ఉంటాయి మావి. ఎరువులు